షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వాళ్ళు ఆర్టిస్టులు వెనక ఉన్నారు కాబట్టి అయ్యారని నేను ఎప్పుడు అనుకోనండి. ఓకే. అనుకోను. అదేదో అలాంటిది ఏదో చేస్తే 1, 2 చేయగలుగుతారేమో కానీ స్టాండర్డ్గా ఇంత లాంగ్ పీరియడ్ వాళ్ళ ర్యాపోని మనకి మిగుల్చుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక ఇంటెన్షన్ అన్నీ కలిస్తేనే వాళ్ళు. ఓకే. అంటే స్టార్టింగే ఒక మదర్ రోల్తో మీరైతే ఎంటర్ అయ్యారు. అవునండి. ఆ తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అయిపోతూ వెళ్ళడం కానీ, కొన్ని విలక్షణమైన పాత్రలు చేయడం కానీ అన్నీ చేసుకుంటారు. ఈ యొక్క జర్నీలో ఎప్పుడైనా కానీ మదర్ కాకోకుండా ఇంకొకటి కొత్తగా ఏదన్నా చేస్తే బాగుంటుంది పవర్ అని చెప్పేసి మీకు అనిపించింది, ఆ సందర్భం ఏదైనా ఉన్నిందా? చేశానుగా. సీమసింహంలో బాలకృష్ణ గారితో విలన్ క్యారెక్టర్ చేశాను. ఒరే రిక్షా. అది ఒరే రిక్షాలో అయితే అసలు పూర్తిగా చాలా సాధారణంగా ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీలో ఉన్న ఒక తల్లి, ఒక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ బిడ్డని పోషించుకునే ఒక తల్లి క్యారెక్టర్ అది. మరి ఆ క్యారెక్టర్లోకి ఒదిగేలాగా దాసరి గారు నాకు ఎంతో దోహదపడ్డారు. నారాయణమూర్తి గారు నాకు మంచి అవకాశం ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని మనం డెఫినెట్గా కోరుకుంటాం, చెయ్యాలి కూడా. ఒకే మూసలాగా ఉండకుండా ప్రతి పాత్రలోనూ క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉండడం అనేది ఆర్టిస్ట్కి ఎప్పుడూ హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే మీ నాటక రంగంలో ఉన్న ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా సినిమా పరంగా అయితే మీకు బాగా ఉపయోగపడింది అనుకోవచ్చా? ఎన్నో పాత్రలు చేయడానికి 100% ఉపయోగపడింది. మరి నాటక రంగంలో ఉన్న చాలామంది సినిమా రంగానికి వచ్చేటప్పటికి ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్గా చూపించలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది కదా. పడిపోయిన సంబంధం అంటే అండి, ఇప్పుడు కెమెరా అనేది ఒక చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతుంది. ఓకే. కెమెరా అది మనకు తెలుసు. కన్ను 10 సార్లు ఆర్పుతామా, ఒక్కసారి ఆర్పుతామా, అలా తీక్షణంగా చూస్తామా, ఒక చిన్న ఆలోచన చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఈ చిన్ని మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసేది కెమెరా. స్టేజ్కి ఏంటంటే దగ్గరున్న ప్రేక్షకుడికి ఒక రకంగా, ఇంకొక 2 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా, 100 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా కనిపిస్తుంటుంది స్టేజ్. అందుకని లౌడ్ ఎక్స్ప్రెషన్స్, లౌడ్ మూమెంట్లు, సౌండ్ అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది. కెమెరాకి అవసరం లేదు. ఈ సూక్ష్మమైన పాయింట్ తెలుసుకోగలిగితే దానికి దీనికి తేడా ఉండదు. ఓకే. మీకు నాటకం అనేసరికి చెయ్యి బాగా ఇలా చెప్పి పెద్దగా చెప్పి ఎక్కువ అసలు నాటకంలో కూడా ఇవాళ మారిపోయిందండి. నాటకంలో కూడా అంత లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఒక పౌరాణికానికి తప్పితే సోషల్ వచ్చేసరికి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నంత క్యాజువల్గా కూడా మారిపోయింది. ఇప్పుడు కాదండి, ఎప్పుడో మారిపోయింది. జేవి రమణమూర్తి గారు, మరి మీకు జ్ఞాపకం ఉండి ఉంటారు నేను అనుకుంటున్నాను, సోమయాజులు గారి బ్రదర్. ఆయన హీరో చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి సినిమాల బిజీలో ఉన్నప్పుడు నాటకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయనతో నేను ఒక 100 నాటకాలు చేయడం జరిగింది. 100 నాటకాలు వేశారు? 100 ప్రదర్శనలు. ఒకటే నాటకాన్ని, ఫణి అని ఒక నాటకాన్ని 100 ప్రదర్శనలు. అది కూడా ఢిల్లీ, బాంబే, కలకటాలో థియేటర్స్లో, మన రవీంద్ర భారతి లాంటి ఒక థియేటర్స్లో టికెట్ ప్రోగ్రాం పెట్టి చేయించడం జరిగింది. ఆయన ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు సంగతి ఇది. ఇది శంకరాభరణం ఆ టైం ముందు వెనకల అంతే కదమ్మా? అవును. ఓకే. సో ఆయన ప్రక్రియ ఏంటంటే దుఃఖం వస్తే ఇలా చేయి పెట్టడాలు, ఇలా అనడాలు అయ్యా ఏమేం లేవు. మనం రియల్గా ఏం ఫీల్ అవుతాం అది ఫీల్ అనేవాడు ఆయన. ఓకే. నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను, ఎందుకంటే ఆయన నాకు తెలియకుండా ఒక పెద్ద గొప్ప భిక్ష పెట్టాడు ఆయన నాకు. లేదంటే నేను ఇన్ని సినిమాల్లో ఇలా ఇప్పుడు మీరు అంటున్నట్టు నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే మీడియాకి స్టేజ్కి ఉన్న డిఫరెన్స్ని ఆయన నాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఓకే. ఓకే. పెక్యులర్ క్యారెక్టర్ అయితే తప్ప మూమెంట్ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, మన మాడ్యులేషన్ తోటి చేసేయాలి క్యారెక్టరు. ప్రతి క్యారెక్టర్కి లబలబా అని నువ్వు అరవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు అప్పట్లో. ఓకే. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఆయనతో నాటకం వేసినప్పుడు. ఓకే. సో ఆయన కాంబినేషన్ నాకు ఎలా ఉండేదంటే,
ఒక తెల్లటి జామ పండు నేరేడు పండు పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆయన ఒక అవునండి, ఓకే. ఆయన ఒక తెల్లటి జామ పండు, నేను ఒక నేరేడు పండులాగా ఫీల్ అవుతుండేదాన్ని. అంత కలర్ ఉండేవారు ఆయన. కానీ ఈ వ్యత్యాసం ఏదో నాకు నచ్చలేదమ్మా. లేదు లేదు లేదు, కరెక్టే, వాస్తవమే అది. వాస్తవం. స్కిన్ టోను ఆయనది మెరిసిపోతుండేది బంగారంలాగా. ఆయన పక్కన కూర్చోవాలంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది నా పక్కన, ఆయన పక్కన ఇలా కూర్చోబెట్టి షోల్డర్ మీద చేయి వేసి ఉన్న ఫోటోని పోస్టర్స్లో వేయించారు ఆ రోజుల్లో నాటకానికి. ఫనీ అనే నాటకానికి. అక్కడ ఆ నాటకంలో నాకు ఆయన బాగా నేర్పింది ఏంటంటే, ఏది చెప్పినా ఏ సన్నివేశమైనా వెరీ క్యాజువల్గా నటిస్తున్నట్టు కాకుండా జీవించు అని చెప్పడం జరిగింది నాకు. అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. అది నాకు చాలా ఉపయోగపడింది. అట్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కొంచెం డ్రమటైజ్ చేసి చేయాల్సిన అవసరం నాటకానికి ఉంటుంది కొద్దిగా, సినిమాకి అవసరం లేదు. డ్రమటైజ్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి, అప్పుడు చెయ్యాలి. అంటే ఇన్నర్ ఒకటి పైకి ఒకటి చెప్పాల్సిన క్యారెక్టర్లో మనం డ్రమటైజ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టే ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాను అనుకోండి, మభ్య పెట్టకుండా స్ట్రైట్గా చేసేస్తాం. అలా కాకుండా నేను నా సంతోషాన్నో లేకపోతే నేను దొంగతనం చేసిన వస్తువునో దాచుకుంటూ మీ దగ్గర నాకేం తెలియదే, నేనేం చూడలేదే అన్నప్పుడు డబుల్ డ్రామా ఉంటుంది కదా, కొంచెం డ్రమటైజ్ అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలన్నీ నాకు చెప్పడం జరిగింది ఆయన. అలా నాకు హెల్ప్ అయింది. సో నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం అది. సూపర్ అమ్మా. అంటే ఈ లాస్ట్ నాటకం అంటే మీరు ఎప్పుడు వేసారు ప్రదర్శన? 93లోనే. 93లోనే. ఆ తర్వాత కంప్లీట్గా మూవీస్లోకి డెడికేటెడ్ అనుకుంటా. తర్వాత కూడా కొన్ని అంటే చాగరాయ గాన సభలో పరుచూరి బ్రదర్స్ కాంపిటీషన్స్లో వేసిన నాటకం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 20-30 నాటకాలు వేశాను. ఇక నాటకానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అని అనిపించినప్పుడు ఆగిపోయాను. ఓకే. అంటే బిజీ అయిపోయాను ఇక్కడ. ఎందుకంటే నాటకం డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేసేది కాదండి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఒక నెల రోజులు రిహార్సల్స్ చేసి ఆ రిహార్సల్స్లోనే మనకి కంప్లీట్ ప్రజెంట్ చేయగలము, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చాకే అప్పుడు స్టేజ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే. సో అంత టైం నేను స్పెండ్ చేయలేకపోయాను అప్పుడు, అందుకని దాన్ని ఆగిపోవడం జరిగింది. మీ స్పీడ్ తగ్గడానికి పరభాష ఆర్టిస్టులు సీరియల్ రంగాలలో అయినా సినిమాలో రంగాలు ఎక్కువ అయిపోవడం వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దాసరి గారు, రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు, అలాగే ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు జరిగే టైంలో వాళ్ళు పెట్టుకునే డైరెక్టర్స్ కానివ్వండి, ఒక సంగీతం శ్రీనివాస్ గారు, మన సాగర్ గారు, అలాంటి డైరెక్టర్స్ చేశారు ఉషా కిరణ్లో. నేను ఉషా కిరణ్ మూవీస్లో చేసినప్పుడు సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు 2 చేశాను. రాబోయే చందమామ, ఆకాశవీధిలో కూడా సంగీతం శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను నేను. సో ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు డైరెక్టర్స్కి తగ్గట్టు ఆర్టిస్టులు అవన్నీ సమకూరేవి అనమాట. కాబట్టి వీళ్ళే కావాలి ఆ క్యారెక్టర్కి, తెచ్చిపెట్టుకున్న తనం కాకుండా వాళ్ళల్లో ఉన్నదాన్ని మనం వాడుకోవాలనే ఫీలింగ్ ఉండేది ఆర్టిస్టులకి. ఇప్పుడు అలా కాకుండా ఒక మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చి చాలా పద్ధతిగా తయారు చేసి ఒక ముడి వేసి కుంకుమ బొట్టు పెట్టి నువ్వు ఇలా నించో అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎలా నిలబడుతుందో అలాగే నించుంటుంది ఆ అమ్మాయి చీర కట్టుకున్నప్పుడు కూడా. అందుకని వాళ్ళు ఎంత స్టడీ చేసేవాళ్ళంటే, రెగ్యులర్గా వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతిగా నడుపుతున్న ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కూడా మనం ఎక్కువ శ్రమ పడకుండా దాంట్లోకి వెళ్ళిపోతారు క్యారెక్టర్లోకి అని వాళ్ళన్నీ స్టడీ చేసేవాళ్ళు. ఆ తర్వాత చూసే ప్రేక్షకుడికి కూడా నన్ను టీవీలో ఒక రకంగా, ఇంటర్వ్యూలో ఒక రకంగా, పెద్ద స్క్రీన్ మీద ఒక రకంగా, మా ఇంట్లో ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, షాపింగ్లో ఒక రకంగా చూడకుండా ఆర్టిస్టు ఎక్కడ కనిపించినా దాని ఐడెంటిటీ ఒకటేలాగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కన్నాంబ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెద్ద వాళ్ళు, సూర్యకాంతం గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ర్యాపోని కూడా ఎక్కడ తగ్గించకుండా కాపాడుకున్నారు. పర్సనల్ వాల్యూస్ అన్నమాట. నేను విడిగా ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, నేను పెద్ద పాండురంగల్ లాంటి ఉదాత్తమైన క్యారెక్టర్ చేస్తే కూడా భలే క్యారెక్టర్ దొరికిందే మీకు అంటారే తప్ప స్ట్రైట్గా హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయడం అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మనం చేసే పాత్రకి తగ్గట్టుగా విడిగా లైఫ్ స్టైల్ కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు.
ఇప్పుడు రామారావు గారు చూడండి, ఆయన ఒక కృష్ణుడు, రాముడు, ఎన్నో క్యారెక్టర్లు, దుర్యోధనుడు చేస్తే మనకి విడిగా చూస్తే వాళ్ళందరూ కలిసి కనిపించేవాళ్ళు ఆయనలో. అవును. ఒక రామారావు గారిని చూస్తే రామారావు గారు ఇలా సపరేట్గా ఒక నిక్కర్ వేసుకొని కనిపించారా మనకి ఎప్పుడైనా? లేదు కదా. ఆయన్ని చూస్తే ఆయన పంచకట్టు, ఆయన వ్యవహారం, మనకి ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అన్ని రకాల రావణాసురుడు అన్నీ కలిపితే ఎలా ఉంటారో అలా కనిపించేవారు ఆయన. సో మనల్ని మనం అలా గౌరవించుకోవాలనే ఇంటెన్షన్ కోటక్ గారికి కూడా ఉంది. చక్కగా పర్సనల్గా ఆయన్ని గౌరవించుకునేవారు, ఎక్కడ తక్కువ చేసుకునేవారు కాదు, ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఇవన్నీ కావాల్సిన విషయాలు. రామారావు గారితో యాక్ట్ చేశారమ్మా మూవీ? చేశానని చెప్పాలో చేయలేదని చెప్పాలో నాకు అర్థం కాదు. మేజర్ చంద్రకాంత్లో చాలా చిన్న క్యారెక్టరు ఆయనతో చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఒక 25 ఫిలిమ్స్ మదర్గా చేసేసాను. మంచి క్యారెక్టర్లు పడ్డ తర్వాత అందులో ఇక లేదు క్యారెక్టరు. మేజర్ చంద్రకాంత్లో కనీసం ఒక 5 రోజులు 10 రోజులు వర్క్ చేసే క్యారెక్టర్ లేదనమాట. లేదు అంటే అప్పుడు పచ్చూరు గోపాలకృష్ణ గారు మా గురువు గారు ఉండి చిన్న క్యారెక్టర్ ఉంది, ఆయనతోనే సంభాషించే సీన్ అది అని అడిగింది. అయ్యో గురువుగారు, ఆయనకి నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చే షాట్ అయినా నేను చేస్తాను, మహాప్రసాదం అని చెప్పి ఆ మహాప్రసాదాన్ని అలాగా వినియోగించుకోవడం జరిగింది. సో ఆయనతో ఒక సీన్లో ఆయనతో యాక్ట్ చేశాను నేను మేజర్ చంద్రకాంత్లో. నాగేశ్వరరావు గారితో అసలు చేసే అవకాశం దొరకలేదు నాకు. కాకపోతే శ్రీరామరాజ్యంలో ఆయన చేసిన సినిమాలో నేను చేయడం జరిగింది. ఓకే ఓకే, కాంబినేషన్ అయితే ఎక్కడ లేదన్నమాట. కాంబినేషన్ శ్రీరామదాస్లో ఆయన చేసిన సినిమాలో నేను చేశాను అంతే. ఓకే. ఇంకా మా అసోసియేషన్ పుణ్యమాని ప్రతి నెల ఆయన కలిసేవారు. ఆయన కలవటం కోసమే నేను వెళ్ళేదాన్ని ప్రతి నెల. ఆ బంధాలు, ఆ ప్రేమలు అవన్నీ నాకు నిద్రపోతే అబ్బా ఎంత అద్భుతమైన కళ అది, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ మిస్సింగ్. నేను కోటగారిని మిస్ అవ్వడం కూడా అంతే స్థాయిలో ఫీల్ అవుతున్నానండి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అది నేను చెప్పే విషయం ఏం కాదు, ప్రపంచం ఒప్పుకున్న విషయం. ఎన్ని పద్మశ్రీలు వచ్చినా, ఎన్ని నంది అవార్డు వచ్చినా ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని దోచుకున్న నటుడు ఆయన. వండర్ఫుల్ అది కదా. ఈయన బాలేడని ఒక వర్గం చెప్పడానికి లేరు. ఇంకా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఈ 1,00,000 చెప్తారు ఏవేవో, నేను అవి వినను, నాకు సంబంధమే లేదు. ఆయన చేసే జాబ్ని ఎంత చిత్తశుద్ధితో చేశారు, ఎంత ఏకాగ్రతగా చేశారు అనేదే కదండి మనకి మెయిన్. నేను ఇంటికి వచ్చేసి వెంటనే ఆ నలుగురు సినిమా చూశాను. ఆ రోజు కోటగారి దగ్గర ఉండి కాసేపు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ నలుగురు పెట్టుకొని చూస్తే, అంటే 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా మొత్తం 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటికీ మార్కులన్నీ కోటగారు కొట్టేశారు. ఒక్క సీన్తో క్లైమాక్స్ ఆ చితి దగ్గర. మార్వలెస్ కదండి. అసలు అలాంటి క్యారెక్టర్స్ పడటం ఒక అదృష్టం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ దొరకటం ఇంకొక అదృష్టం. ఎంత మ్యాచింగో చూడండి. బంగారంలో వజ్రం పొదగటం ఎంత కరెక్టో, క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ రాయడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా 100% ఇంకా ఎక్కువే కౌంట్ చేయగలిగిన అంత న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్ దొరకటం ఇంకా అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను ఆయన పాత్రలన్నీ. కరెక్టేనా? కరెక్టేమ్మా. నాకు అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంతో మంచి అనుబంధం ఉంది కదా. సో మీరు ఆయనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా కానీ ఆ కోటా గారు అనేటప్పటికీ మీకు గుర్తొచ్చే పాత్ర ఇది? అట్లా ఒక పాత్ర చెప్పలేనండి నేను. పర్టికులర్గా ఒక సినిమాలోని ఒక పాత్ర భలేగా అనిపిస్తుంది. మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చేశారు చూడండి, ఎంత ఎంజాయ్ చేసి చేశారు ఆ క్యారెక్టర్.